హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఎంసెట్ కి సంబంధించిన ఫ్రీగా మీరు ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, బీ ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ చదవాలంటే సో మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్లు కావాలని చెప్తాను. సో వీళ్ళకి మాత్రమే ఫ్రీగా చదువుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. వాటి ఎలిజిబిలిటీ చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో చేయండి. మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో ప్రజెంట్ మీకు ఎంసెట్ కు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటివరకు మీరు ఒకవేళ అప్లికేషన్ చేయకపోతే నేను మన ఛానల్లోనే వీడియో అప్లోడ్ చేశాను, అక్కడ నుంచి చూడండి. సో మీరు స్టెప్ బై స్టెప్ ఎలాంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్లే ముందు మేము మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం కోర్స్ అయితే డిజైన్ చేశాము. ఈ కోర్స్ కూడా కేవలం 99 రూపీసే. ఏంటి సార్ 99 రూపీస్కి ఏముంటుంది సార్ అనుకోకండి, మీకు హెల్ప్ చేయడం కోసం. సో కేవలం యాప్ మెయింటెనెన్స్ ఫీజు తీసుకొని ఇది కోర్స్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి టాప్ 1000 స్టూడెంట్స్ కి మాత్రమే మీకు ఈ కోర్స్ అనేది 99 రూపీస్కి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో కాబట్టి ముందుగా మీరు కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మీకు ఏముంటాయంటే సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్, పీవైక్యూస్ ఉంటాయి. ఒకవేళ చాలా మంది క్యాండిడేట్స్ ఒకవేళ సపోర్ట్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాను. మీ ఎగ్జామినేషన్ అయ్యేలోపు నేను టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాను. 99 రూపీస్ ఆలోచించండి, మీరు ఖర్చు పెట్టే దాంట్లో 0.01% కూడా కాదు. యాప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే తీసుకున్నాము. ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ ఉంటుంది. ఓకే, ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది, బైపీసీ వాళ్ళకు ఉంటుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఇస్తాను, విజన్ అప్డేట్ అప్లికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎంసెట్ లోకి వెళ్తే మీకు అక్కడ కోర్స్ ఉంటుంది, మీరు 99 రూపీస్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ మాకు అక్కడ ఓపెన్ అవ్వట్లేదు సార్ అంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, visionupdate.classx.in అనే వెబ్సైట్ లింక్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ ఫ్రీగానే ఉంటుంది. ఓకేనా, మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేమెంట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకి చెప్పండి, మీరు స్టూడెంట్స్ అయితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ సిబిటీలో ఉంటుంది కాబట్టి ఆ సిబిటీ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆఫ్లైన్ లో కాదు, ఆన్లైన్ లో ఉంటుంది. ప్రతిదీ యూజ్ఫుల్ గా ఉంటుంది, విత్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. అండి మీకైతే యూజ్ఫుల్ గానే ఉంటుంది. సో ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా ఎవరికి ఎలిజిబిలిటీ, ఏ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఫ్రీగా చదువుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చెప్తాను. మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ రాస్తారో, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే మీకు ర్యాంక్ వస్తుంది. అసలు ఏ ర్యాంక్ వస్తే ఎంత ఎలిజిబిలిటీ ఉంటే మనం ఫ్రీగా చదువుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే, తెలంగాణలో ముఖ్యంగా ఫ్రీగా ర్యాంకుతో సంబంధం లేకుండా ఎవరికి ఫ్రీగా మొత్తం ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయి ఉంటే మీ ర్యాంక్ మీరు క్వాలిఫై అవ్వండి, అవ్వకపోనివ్వండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైతో సంబంధం లేదు. క్వాలిఫై అవ్వకపోయినా ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, బీఫామ్ కానీ, ఎక్కడైనా కానీ ఏదైనా చదువుకోవచ్చు. ఓకేనా, ఫ్రీగా చదువుకోవచ్చు. కంప్లీట్ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుంది. 1,00,000 ఉండనివ్వండి, 2 లక్షలు ఉండనివ్వండి, 10 లక్షలు ఉండనివ్వండి, గవర్నమెంటే పే చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి, గవర్నమెంట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఓకేనా, గవర్నమెంట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీకు కంప్లీట్ ఫీజు, మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ ఏదన్నా కానివ్వండి, మీకు కూడా గవర్నమెంటే మొత్తం ఫీ అనేది పే చేస్తుంది. థర్డ్ పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి రెండు మీ మీద డిపెండ్ అవ్వకపోయినా ఇది మాత్రం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. 10,000 బిలో ర్యాంక్ వచ్చి ఉండాలి. 10,000 కన్నా లోపల ర్యాంక్ వచ్చి ఉండాలి. 10,000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటే మీ ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఓకేనా, ఈ 3 కేటగిరీ వాళ్ళకి గవర్నమెంటే మొత్తం పే చేస్తుంది. ఎప్పుడు పే చేస్తుంది, వీళ్ళకు ఒక ఎలిజిబిలిటీ కావాలి. వీళ్ళకి ఏ ఎలిజిబిలిటీ కావాలంటే, వీళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండాలి, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే ఆ కార్డు ఉంటేనే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో కాబట్టి ఈ 3 కేటగిరీస్లలో ఉండి మీ ఫీ మొత్తం గవర్నమెంటే పే చేయాలంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రూరల్లో అయితే 1.5 lakh బిలో ఉండాలి, అర్బన్ ఏరియాలో అయితే 2 lakh బిలో ఉండాలి. ఓకేనా, రూరల్లో అయితే 1.5 lakh బిలో ఉండాలి, అర్బన్ లో అయితే 2.5 బిలో ఉండాలి. ఓకే, ఈ అంటే ఈ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయ్యండి, గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేసి 10,000 బిలో ర్యాంక్ వచ్చి, అర్బన్ ఏరియా అయితే 2 లక్షల కన్నా బిలో ఇన్కమ్ సర్టిఫికేట్, రూరల్ ఏరియా అయితే 1.5 lakh బిలో కన్నా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి
ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2025 జాన్ 1 తర్వాత తీసుకున్న డాక్యుమెంట్ అయి ఉంటే మీ ఫీ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. మీరు ఒక సింగిల్ రూపీ కూడా మీరు కాలేజీలో పే చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్కి సంబంధించిన నామినల్ ఫీజు అంటే కాలేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు, బుక్స్ కి, లైబ్రరీకి వాటికి పే చేస్తే సరిపోతుంది. ఆ కాలేజ్ 2 లక్షలు ఉండనివ్వండి, 10 లక్షలు ఉండనివ్వండి, 20 లక్షలు ఉండనివ్వండి, సో వాళ్ళకి కంప్లీట్ గా గవర్నమెంటే పే చేస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, సార్ నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ని, ఓకేనా, సో నేను గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను, నాకు 10,000 బిలో ర్యాంకే వచ్చింది. ఇప్పుడు నాకు నా ఇన్కమ్ 1.5 lakh కన్నా ఎబో ఉన్నది, ఓకేనా, 2 lakhs కన్నా ఎబో ఉన్నది, లేదు నాకు ఇన్కమ్ సర్టిఫికేటే లేదు. ఈ 3 కేటగిరీస్ ఉండి నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సార్ అంటే మీరు ఫీజు మీరే కట్టుకోవాలి, మీ ఫీజు మీరే కట్టుకోవాలి. ఈ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లో మాట్లాడుకుందాం. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఏ క్యాస్ట్ అన్నా అవ్వనివ్వండి, ఎనీ క్యాస్ట్ అవ్వనివ్వండి, వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీలు అయ్యున్నా, ఐటీ పే చేసే వాళ్ళు ఉన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేకపోయినా, ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయీలు అయ్యున్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా, ఐటీ పే చేసే వాళ్ళైనా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది 1 రూపీ కూడా ఇవ్వదు, ఓకేనా. సో ఇదన్నమాట, వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి, సార్ నా ర్యాంక్ 10,000 ఎబో వచ్చింది సార్, నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ని కాదు సార్, నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకోలేదు సార్, నా ర్యాంక్ 10,001 వచ్చింది సార్, ఓకేనా, 10,001 నుంచి 1 lakh వరకు వచ్చింది సార్, నేను బీసీఏనో, బీసీబీనో, బీసీడీనో, బీసీఈనో, లేకపోతే ఓసీనో, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్నో సార్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, 1.5 lakh 2 lakhs బిలో సర్టిఫికేట్ నాకు ఉంది. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది సార్ అంటే 35,000 వస్తుంది, కేవలం 35,000 మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 60,000 అనుకోండి ఫీజు, 35,000 ర్యాంక్ 35,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, 25,000 అనేది మీరే పే చేయాలి. 4 years ఇంటూ 25,000. ఒకవేళ సిబిఐటి లాంటి కాలేజీలో వచ్చింది అనుకోండి, 2 lakhs ఫీజు ఉంది అనుకోండి, 35,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ ఫీజు నువ్వే కట్టుకోవాలి, ఓకేనా. 10,000 బిల్ ఎబో ర్యాంక్ వచ్చింది అంటే ఎస్సీ ఎస్టీ కాదు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకోలేదు అంటే 35,000 లెస్ చేసుకొని మొత్తం ఫీజు మీరే కట్టేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చేయడం గల మెయిన్ మోటివ్ ఏంటంటే, మంచిగా ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందంటే 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో అలా కనుక మీరు తెచ్చుకుంటే మీ పేరెంట్స్ని మీరు ఇబ్బంది పెట్టకుండా మీరు ఫ్రీగా మీ ఇంజనీరింగ్నో, లేకపోతే ఫార్మ్డీనో, బీ ఫార్మసీనో మీరు కంప్లీట్ చేయొచ్చు. ఎలాగో మనకు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ ఇవన్నీ రావాలంటే 10,000 బిలో ర్యాంకే ఉండాలి, అది తప్పదు. కాబట్టి సో బేపీస్ వాళ్ళకి ఎక్కువగా మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీకు ఫీఎస్ అనేవి పెరగబోతున్నాయి కాబట్టి 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఫ్రీగా చదువుకోవడానికి అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. 10,000 ఎబో ర్యాంక్ వచ్చిందంటే చాలా కష్టం. ఎట్లా అంటే ఎగ్జాక్ట్ 10,000 ర్యాంక్ వచ్చిన వానికి కూడా ఫ్రీ సీటే ఇస్తారు. 10,001 ర్యాంక్ వచ్చినా కూడా మీరు పెయిడ్ సీట్లోకి వెళ్ళిపోతారు. పేమెంట్ 35,000 వస్తుంది, రిమైనింగ్ ఫీ అనేది పే చేయాల్సిందే. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎంసెట్ ని కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 4 years చాలా చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి. సో ఎందుకంటే మంచి కాలేజీలో చదువుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిగా లైఫ్ లో సెట్ అవుతారు. సో ఈ 2 months 3 months ఎంజాయ్ చేశారనుకోండి, ర్యాంక్ ఎక్కువ వస్తుంది, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి, సో ఇవన్నీ ఉంటాయి. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, సో నేను లాస్ట్ ఇయర్ ఒక యూనివర్సిటీకి వెళ్ళాను, సో మనకు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళాను. సో ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది. పిల్లోడు మాత్రం ఫ్రెండ్స్తో పాటు నేను అక్కడే చదువుకోవాలనుకున్నాడు. వాళ్ళ నాన్న డబ్బులు అంటే పొలం అమ్మి 3 lakhs per year కట్టే ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అందులో జాయిన్ అయిపోయాడు. నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే, ఏం చేయాలి సార్, తప్పదు సార్, పిల్లాడి కోసం పెడుతున్నాను సార్ అంటే, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి, చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను, నచ్చితే తీసుకోండి, లేదనుకుంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.